సమంత నాగచైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్ళ బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయాయి. సమంత తప్పంటే లేదు, నాగచైతన్య తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడిందే లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా అందరికి షాక్ ఇస్తూ నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్నారు. నాగచైతన్య శోభిత ధూళిపాల గురువారం సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధం అవడంతో సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత జీవితం మరో సావిత్రిలా మారిపోయిందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సమంత కూడా సావిత్రి మాదిరిగానే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సావిత్రి జెమిని గణేష్ మధ్య ఏర్పడిన ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం సావిత్రికి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పెళ్లి అయ్యాక సావిత్రికి సినిమా ఛాన్స్లు ఎక్కువ రావడంతో అప్పట్లో నెంబర్ 1 హీరోయిన్ స్థానానికి ఎగబాకడం జరిగింది. సావిత్రి లేని సినిమా అంటూ అప్పుడు లేదు. సావిత్రి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ప్రేక్షకులు ఎదురు చూసేవారు. క్రమంగా సావిత్రి పెద్ద స్టార్ గా ఎదగడం, చేతి నిండా సినిమాలు ఉండటంతో ఆమె బిజీగా మారిపోయారు. భర్త జెమిని గణేష్ కు సమయం కేటాయించడం తగ్గిపోయింది. అలా అని ఆమె గుండె నిండా జెమిని గణేష్ నే ఉన్నాడు. ఇక సావిత్రి ఒక స్టార్ హీరోయిన్ గా మారడం, ఇండస్ట్రీ మొత్తం సావిత్రి వెనకాలే ఉండటం, ఎటు చూసిన సావిత్రి పేరు జపించడం చూసిన జెమిని గణేష్ ఓర్వలేకపోయాడు. తాను తీసుకొచ్చిన సావిత్రి తనకంటే పై స్థాయికి ఎదగడం చూసి ఓర్వలేకపోయాడు. దీంతో ఆయన వేరుగా మరో మహిళతో ఉండటం ప్రారంభించారు. సావిత్రి ఎన్నిసార్లు వెళ్లి బతిమాలినప్పటికీ ఆమెను అసహించుకున్నాడు తప్ప దగ్గరకు చేరనీయలేదు. ఒక రోజు జెమిని గణేష్ ను మరో మహిళతో ఉండటం చూసిన సావిత్రి షాక్ అయింది. అనంతరం డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మద్యానికి బానిసైంది. కటిక పేదరికంలోకి దిగజారిపోవడం, క్రమంగా ఆరోగ్యం క్షీణించడం, చివరికి కన్ను మూస్తుంది. ఇదంతా మహానటి సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. విచిత్రం ఏమిటంటే మహానటి సినిమాలో సమంత, నాగచైతన్య ఇద్దరు నటించారు. సావిత్రి మాదిరిగానే సమంతకు సైతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ మంచి గుర్తింపు ఉంది. సావిత్రి జెమిని గణేష్ మాదిరిగానే వీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నాటికి సమంత ఇండస్ట్రీలో కానీ బయట కానీ మంచి గుర్తింపు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమైంది. దీంతో సావిత్రిలానే సమంతకు కూడా క్రేజ్ పెరిగిపోయింది. క్రేజ్ తో పాటు రెమ్యునేషన్ కూడా పెరిగిపోయింది. నాగచైతన్య మాత్రం కెరీర్ పరంగా చూస్తే సరైన హిట్ లేక డీలా పడిపోయాడు. ఓవైపు సమంత హిట్ మీద హిట్ కొట్టి క్రేజ్ మరో లెవెల్ కు పెడుతుంటే నాగచైతన్య మాత్రం ఫ్లాప్ స్టార్ అనే ముద్ర పడింది. సమంత మాత్రం నాగచైతన్య అంటే పడి చచ్చేది. ఇద్దరి మధ్య విభేదాలు ఎక్కడ వచ్చాయో తెలియదు. కానీ పెద్దలు కూడా వీరి మధ్య సఖ్యత కుదిరించలేకపోయారు. దీంతో ఇద్దరు విడిపోతున్నట్లు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో సమంత ఒంటరి జీవితం ప్రారంభించింది. ఒకానొక సమయంలో చాలా డిప్రెషన్ కు గురైనట్లు తానే స్వయంగా పలు వేదికలపై చెప్పుకొచ్చింది. ఇక క్రమంగా సమంత ఆరోగ్యం కూడా క్షీణించింది. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనో వ్యాధితో బాధపడింది. ఓవైపు కెరీర్ మంచి జోష్ లో ఉండగా జరిగిన ఘటనతో సమంత కూడా కృంగిపోయింది. అయితే సమంత సావిత్రిలా కుంగిపోలేదు. ఇవి అప్పటి రోజులు కాదు. ధైర్యం తెచ్చుకుంది. తిరిగి తన కెరియర్ పై ఫోకస్ చేస్తుంది. ముందుకు దూసుకెళ్తోంది. బాగా పరిశీలించి చూస్తే సమంత, సావిత్రిల జీవితాలు రెండూ కూడా ఒకేలా కనిపిస్తాయి. మరో సావిత్రి మాదిరిగా సమంత రెండో పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.